ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇమేజ్ విడ్జెట్ గురించి నేర్చుకుందాం. ఓకే, టాపిక్ ప్రకారం ఇమేజ్ విడ్జెట్ గురించి నేర్చుకుందాం. సో ఇమేజ్ విడ్జెట్ అంటే ఏంటి? మీకు పేరులోనే అర్థమవుతుంది. నాకు ఒక ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇమేజ్ విడ్జెట్కి వెళ్తాం. సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటి? మనం రాసే కోడ్ అంతా కూడా మెయిన్ డాటా. మనం ఇప్పుడు ఓన్లీ స్లోగా స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూతో వెళ్దాం, అంత ఆధారం లేదు. ఓకే, ఈ స్కాఫోల్డ్ అంటే ఏంటి, యాప్ బార్ ఏంటి, బాడీ అంటే ఏంటి, మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూశారు. ఎవరన్నా మీకు దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇంకా కావాలి అనుకుంటే మీరు ఓల్డ్ వీడియోస్కి వెళ్ళండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికల్లా మనం ఇమేజ్ విడ్జెట్. సో నేను ఈ సెంటర్ అనేదాన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఇమేజ్ విడ్జెట్. సో ఇమేజ్ అనే ఒక విడ్జెట్ తీసుకుంటున్నాను, దాంట్లో ఇమేజ్ అని తీసుకుంటున్నాను. ఓకే, ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ సో ఇమేజ్కి సంబంధించిన టాపిక్లో ఇప్పుడు మీకు రెండు విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే నెట్వర్క్ ఇమేజ్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు నెట్వర్క్ ఇమేజ్ లాస్ట్లో. ఇక్కడ మీకు విజువల్ స్టూడియో కోడ్లో ఇన్ని పాసిబిలిటీస్ మీకు రావు, కొన్ని వస్తాయి. చూడండి, మీకు అన్ని రకాలు ఎక్కడికి ఏ ప్యాకేజ్లో ఉన్నది కూడా డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. సో నెట్వర్క్ ఇమేజ్ అని కొడుతున్నాను, మీకు నెట్వర్క్ ఇమేజ్ వస్తుంది. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్లో మీ దగ్గర ఏదో యూఆర్ఎల్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కావాలి, అప్పుడు మనం దీన్ని ఫాలో అవుతాం. సో ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మూవీ యాక్టర్, రైట్, పవన్ కళ్యాణ్, రైట్, చూద్దాం. ఇమేజ్ ఉన్నాయి, రైట్. సో హీరో ఉన్నాయి, చూద్దాం. ఇది బాగుంది, రైట్, పవన్ కళ్యాణ్ చూద్దాం. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇమేజ్ కావాలనుకుంటే ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ అని కొట్టుకొని చూసుకోండి. ఇక్కడ మనకి జిఫ్ వద్దు, మనకి జేపీజీ చూద్దాం. ఓపెన్ ఇమేజ్ జేపీజీ, ఓకే, చూద్దాం, రైట్, జేపీజీ. సో ఇది వచ్చింది కదా. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. జస్ట్ నేను మన ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ మధ్యలో దీన్ని పెట్టేస్తున్నాను. అయితే ఇలా పెట్టద్దు, మనం స్ట్రింగ్ ఫార్మెట్ అంటే తెలుసు కదా మీరు, డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ పెట్టి దాంట్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, రైట్. సో ఇప్పుడు మనం ఒక్కసారి రన్ చేద్దాం. ఆల్రెడీ మనం ఎమ్యులేటర్ స్టార్ట్ చేసుకున్నాం. సో ఎమ్యులేటర్ రన్ చేయాలంటే ఎట్లా ఏం చేయాలి? కంట్రోల్ ఎస్ అని కొట్టినా స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఇక్కడ మొత్తం కోడ్ అంతా మార్చాము కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ షార్ట్ కట్ కూడా ఉంటుంది, మౌస్ని అక్కడికి తీసుకెళ్ళినా కూడా కనిపిస్తుంది. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్లాష్ అని కూడా కొట్టచ్చు. అప్పుడు ఏమవుతుంది? కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్లాష్ కానీ ఇక్కడ మీకు ఉన్న ఐకాన్ కానీ క్లిక్ చేస్తే మొత్తం యాప్ రీస్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ బొమ్మ కనిపించింది. క్లియరా? అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక ఇమేజ్ని మనం లోడ్ చేయవచ్చు అనమాట. ఇది ఎక్కడి నుంచి ఇమేజ్? ఇది నెట్వర్క్కి సంబంధించిన, అంటే ఏదో యూఆర్ఎల్ మన సైట్కి సంబంధించింది కాదు, వేరే సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ని మన దాంట్లో లోడ్ చేయవచ్చు. ఇప్పుడు సార్ మరి మన దాంట్లో ఇమేజ్ ఉంటుంది, మన యాప్కి సంబంధించిన అది ఎట్లా లోడ్ చేయాలి అనే దానికి కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం, రైట్. సో దాన్ని ఎట్లా అంటే సేమ్ ఇక్కడ ఏమీ లేదు, చిన్న 2 స్టెప్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఒకటి, మనకి ఏ ఫోల్డర్స్ కావాలనుకుంటున్నామో అటువంటి ఫోల్డర్స్ అనేది ప్రాజ్ అని చూసారా, దాన్ని మీరు రైట్ క్లిక్ కొట్టి న్యూ అని కొట్టారు. న్యూలో డైరెక్టరీ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏం తెలుసు కదా, ఫోల్డర్ అని అర్థం. నేను క్లిక్ చేస్తున్నాను. ఏ ఫోల్డర్ కావాలంటే నేను అసెట్స్ అని వాడుతున్నాను. ఎందుకు సార్ అసెట్స్? ఇమేజెస్ కదా అంటే, సో ఇమేజెస్ కానీ ఇక్కడ మనకు కొన్ని ఫైల్స్ అవసరమై ఉంటాయి, ఇమేజెస్ అవసరమైన ఉంటాయి, ఫాంట్స్ అవసరమై ఉంటాయి, ఇంకా వేరే ఏదన్నా అవసరమైన ఉంటే అన్ని ఫోల్డర్స్ని అసెట్స్లోనే పెడతాను అనమాట. క్లియరా? సో ఇప్పుడు నేను అసెట్స్లోకి వెళ్తున్నాను. సో అసెట్స్లో రైట్ క్లిక్ కొట్టి మళ్ళీ ఇంకో డైరెక్టరీ తీసుకుంటున్నాను, ఐఎంజీ అంటే ఏంటి సార్? ఇమేజెస్ అని పెట్టచ్చు కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోడింగ్లో టెక్స్ట్ ఎంత ఎక్కువ రాస్తుంటే
అన్ని ఎర్రర్లకు అవకాశం ఉంటుంది. సో టెక్స్ట్ని సాధ్యమైనంత వరకు అర్థవంతంగా ఉండాలి. అలా అని ఎక్స్టెండ్ చేసుకుంటే ఐఎంజీ అందరికీ తెలుసు ఇమేజెస్ అని. సో ఐఎంజీ సరిపోతుంది. మీరు ప్యాటర్న్ ఈజీగా అర్థమవుతుంది కూడా మీకు. ఓకే కొడుతున్నాను. ఇప్పుడు మీకు ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో నాకు సంబంధించి మా లోగో ఉంది, టెక్ తెలుగు లోగో. దీన్ని ఏం చేస్తున్నాను, జస్ట్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా దీని మీద రైట్ క్లిక్ కొట్టి పేస్ట్ అంటాను. చూడండి, చూసారా? మీకు ఇక్కడ కూడా పేస్ట్ అయ్యేటప్పుడు మీ పేరు కావాలంటే కూడా మార్చుకోవచ్చు. ఆ ప్రొవిజన్ దీంట్లో ఉంటుంది. అదే మీకు విజువల్ స్టూడియో కోడ్లో ఉండదు. ఓకే, అటువంటి ఫీచర్స్ బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. సేవ్. ఇప్పుడు చూడండి, దీంట్లోకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ కావాలి అంటే ఇక్కడ ఇది నెట్వర్క్ ఇమేజ్ కాదు, ఇదేంటిది మరి అసెట్ ఇమేజ్. ఓకే, నేను ఇది తీస్తున్నాను. ఇప్పుడు అసెట్ చూడండి, మనకు ఆటోమేటిక్గా వచ్చింది. చూసారా? ఇది ఆండ్రాయిడ్ స్టూడియోకున్న స్పెషాలిటీ. అసెట్ అంటే అసెట్లో ఉన్న ఇమేజ్ అని. ఇక్కడ నేను అసెట్ ఇమేజ్లో మళ్ళీ ఇది అసెట్ ఇమేజ్ అని మెన్షన్ చేశాను కాబట్టి అసెట్లో మళ్ళీ నేను స్ట్రింగ్ లాగా యాడ్ చేస్తున్నాను. ఏమని, ఇందాకట్లాగానే ఎక్కడుంది, అసెట్స్లో ఉంది, స్లాష్ ఐఎంజీలో స్లాష్, ఇక్కడ చూడండి అసెట్స్లో ఐఎంజీలో టెక్ తెలుగు కనిపిస్తుందా? సో ఏముంది, టీసీహెచ్ టెక్ తెలుగు -logo .jpg ఇలా ఉంది. టెక్ తెలుగు స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి. రైట్, ఇలా ఉంది. ఇప్పుడు మనం ఒక్కసారి రీస్టార్ట్. కింద ఐకాన్ జస్ట్ మౌస్తో క్లిక్ చేయండి. దాంట్లో అయితే మీరు మౌజులు కుదరవు, మీరు మాన్యువల్గా క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏముంటుంది, అనేబుల్ టు లోడ్ అసెట్. ఎందుకు వచ్చింది చూడండి, నెట్వర్క్ ఇమేజ్కి మన లోకల్ ఫైల్లో ఉన్న ఇమేజ్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాలి. సో మీకు అందుకనే స్టార్టింగ్ మీకు పేజ్ చెప్పేటప్పుడు ఒక ఫైల్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అది pubspec.aml ఫైల్. దీంట్లో ఎవ్రీథింగ్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మాత్రమే నువ్వు ఇక్కడికి పిలుచుకోగలవు అనమాట. సో దీన్ని నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. రైట్, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే అసెట్స్ కనిపిస్తుంది, ఇక్కడ అసెట్స్ అని. ఓకే, ఇంకోటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇండెంటేషన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇండెంటేషన్ అంటే ఏంటి మీకు తెలుసుగా, ఇక్కడ గురించి ఒక ట్యాబ్ కొట్టగానే వస్తుంది. దీన్ని ఇండెంటేషన్ అంటారు. అంటే 2 స్పేసులు, ఈ స్పేస్లు ఇవ్వద్దు, డైరెక్ట్ ట్యాబ్ కొట్టాలి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా రాయాలి అసెట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, చూసారా? ఇంకోటి ఇక్కడ చూడండి, ఫ్లట్టర్ ఇది కరెక్ట్గా ఈ గీతకు ఉంది. ఓకే, నేను అక్కడ పెట్టి జస్ట్ ఒకటే ట్యాబ్ కొట్టండి. పైన చూడండి, ఆల్రెడీ అసెట్స్ అదేలాగా ఉండాలి. ఎంటర్ కొట్టండి. ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ అసెట్స్ తర్వాత మళ్ళీ ఒక హైఫన్, మళ్ళీ ఒక ట్యాబ్ ఇవ్వండి, మళ్ళీ ఒక హైఫన్ ఇవ్వాలి. హైఫన్ ఇచ్చి మళ్ళీ ఒక ఇండెంట్ కొట్టండి. ఇక్కడ మన ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఉన్నాయండి, అసెట్స్ అనే ఫోల్డర్లో /imgలో /tch tech తెలుగు -logo .jpg. రైట్, ఒక్కసారి చూద్దాం పైన .jpg టెక్ తెలుగు .jpg సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, చూసారా వచ్చింది, ఇంతకుముందు రాలే. ఇప్పుడు మీకు అర్థమైంది. సో ఏ ఇమేజ్ అన్నా కూడా మీరు వాడాలి అని అంటే కంపల్సరీ pubspec.aml ఫైల్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఈ ఇండెంటేషన్ చూసారా, అది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ ఫ్లట్టర్ లెవెల్కు ఒక ఇండెంటేషన్ ఇస్తేనే, ఇండెంటేషన్ తర్వాతకే అసెట్స్ ఉండాలి. నెక్స్ట్ లైన్ రాసి మళ్ళీ ఒక ఇండెంటేషన్ ఇచ్చిన తర్వాతకి వెళ్ళాలి. ప్లస్ హైఫన్ కొట్టగా మళ్ళీ ఒక ఇండెంటేషన్, అంటే జస్ట్ ఒక ట్యాబ్ కొట్టాలి. ఒక ట్యాబ్ కొడితే చాలు. మీరు అసెట్స్ ఆ ఇమేజ్ ఫోల్డర్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ అది కాదు సార్, ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంటుంది, మరి 10 ఇమేజ్ ఉంటే 10 ఇమేజ్ రాయాలా అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఇక్కడ ఏంటంటే అలా ఉన్నప్పుడు మీరు జస్ట్ ఈ ప్లేస్లో మీరు ఏం చేయండి అంటే ఒక స్టార్ పెట్టండి, అంతే. సేవ్ చేస్తున్నాను, Ctrl+S. ఓకే, స్టార్ ఇక్కడ ఏదో ఉందా, సారీ స్టార్ కూడా వస్తున్నాయి అనుకుంటా. సేవ్ చేస్తున్నాను. రైట్, సారీ, స్టార్ కూడా అవసరం లేదు.
డైరెక్ట్గా లోడ్ చేసేయండి, లోడ్ అయిపోతుంది. క్లియరా? సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇమేజ్ గురించి ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ మెన్షన్ చేయండి. ఒక్కసారి మీకు దీన్ని ఇమేజ్ కొంచెం మనకు సెంటర్ లేదు కదా. ఇంకొక విషయం, ఇది మనకి సెంటర్కి రావాలంటే మనం ఏం చేయాలి చూడండి, ఇక్కడ జస్ట్ సెంటర్ అని ఒక విడ్జెట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, అంతకుముందు కూడా చెప్పాను. సో ఇమేజెస్కి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇమేజ్ ఇక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయింది చూడండి. సో దీన్ని కట్ చేస్తున్నాను కావాలని. కట్ చేసి ఇక్కడ నేను సెంటర్ విడ్జెట్, నాకు సెంటర్ కావాలంటే సెంటర్ పెట్టుకోవాలి. సెంటర్ పెట్టుకుని దాంట్లో దానికి ఒక నేమ్డ్ పారామీటర్ ఉంటుంది చైల్డ్. ఆ చైల్డ్కి మనం దీన్ని ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తున్నాను. కావట్లేదు. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే హార్ట్ రీస్టార్ట్ చేద్దాం, హార్ట్ రీలోడ్ కాకుండా. కనిపించింది చూసారా, దిస్ ఇస్ సెంటర్. సో మీరు సెంటర్ విడ్జెట్ పెడితే అలా ఉంటుంది. దీనికి ఇంకొక ఈజీ మెథడ్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను చూడండి. ఇలా ఉంది కదా. సో మీకు ఏదైతే కావాలో దీన్ని దేంతో ర్యాప్ చేయాలో మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, ఫ్లటర్లో ఎవ్రీథింగ్ విడ్జెట్. మీకు ఏది కావాలన్నా విడ్జెట్. అంతేగా నేను మాన్యువల్గా పారామీటర్స్ ఇస్తానంటే కుదరదు. సో మీకు ఏది కావాలనుకుంటారో దాని మీద కర్సర్ పెట్టండి. దేని చుట్టూ ఏ విడ్జెట్లో పెట్టాలో ఆ విడ్జెట్ మీద మీరు కర్సర్ పెట్టి ఆల్ట్ ఎంటర్ కొట్టండి. కొట్టగానే మీకు కనిపిస్తుంది ర్యాప్ విత్ దేంతో, సెంటర్తో కొట్టగానే ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, అదే విజువల్ స్టూడియో కోడ్లో వస్తుంది, కానీ ఇంత ఈజీగా ఫీచర్నెస్ రాదు మీకు. ఓకే, సో అది ఈ ఆండ్రాయిడ్ స్టూడియోకి ఉన్నటువంటి స్పెషాలిటీ. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ చెప్పండి. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ టెక్ తెలుగు.